ఇంత ప్రశాంతంగా పడుకున్నోడు ఒక విధ్వంసాన్ని సృష్టించాడు. విధ్వంసం అని చెప్పకూడదు, యుద్ధం అనే చెప్పాలి. ఎందుకంటే నాకు మా హస్బెండ్కి మధ్యలో జరిగిన యుద్ధం ఈడు సృష్టించిందనమాట. అదేదో అనుకునేరు. ఆ యుద్ధం ఉప్పు అలాగే అస్తం గురించి అనమాట. క్యారేజ్ హడావిడి, స్కూల్కి పంపించాలి, టైం అయిపోతుంది. సరే స్పేర్ ఉప్పు వాడేసా, కూరగరిట పెట్టేసా, పంపించేసా. ఏంట్రా ఇంకా మొత్తం ఇల్లంతా వెతకడం మొదలుపెట్టా. ఇల్లంతా వెతికాక ఎక్కడ కనబడలేదు. ఏంటి కనబడట్లేదు, ఎక్కడ పెట్టేశాడని చూస్తే బియ్యం డబ్బా చూస్తే లిడ్ ఓపెన్ అయి ఉంది. ఏంట్రా ఇదని ఓపెన్ చేసి చూస్తే మొత్తం లోపలంతా అట్లాగా స్టఫింగ్ అంతా పెట్టి ఉంచాడు మా వాడు. చూసారా ఎన్ని ఎత్తేసాడో, ఎప్పటి నుంచి ఎత్తేసాడో కూడా తెలియదు మాకు. అంత ఖతర్నాక్గా ఉన్నాడమ్మా మా వాడు. ఆ మసిగుడ్డ కూడా ఎత్తేద్దామనే వేసాడు అందులో. కాకపోతే అది సగం వెళ్ళింది, సగం ఆగిపోయింది. ఈలోపు మేము పిలవటం ఏదో జరుగుంటుంది, అది అలా అక్కడ ఆగిపోయింది అనమాట, స్ట్రక్ అయ్యి. మర్చిపోయాను, ఆ రైస్ డబ్బా కూడా కనపడలేదు. గ్లాస్తో కొలిచేసి వేసేసాను రైస్ ఆ రోజు. చూసారా ఎన్ని ఉన్నాయో. అల్లం, చిన్న గిన్నె, రైస్ డబ్బా, గెరిటలు, అలాగే ఫోక్స్. ఇది చూసారా క్లిప్పు, ఆఖరికి బట్టలు ఆరేసే క్లిప్పు కూడా వేసుకొచ్చాడండి. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇందులో పడేశాడు. వరుసగా అన్నీ పెట్టి చూద్దామని పెట్టి చూస్తే ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క దగ్గరది. సాల్ట్ పొయ్యి పక్కన ఉండాల్సింది. అల్లం కార్నర్ బిట్లో ఒక చిన్న గిన్నెలో పెట్టాను. అల్లం వేసుకొచ్చేసాడు. క్లిప్పు బట్టలు ఆరేసే దగ్గర నుంచి తెచ్చాడు క్లిప్పు. కత్తిర్ల బాక్స్లోంచి కత్తిర, ఫోర్క్ స్టాండ్ నుంచి ఫోర్క్, షెల్ఫ్లోంచి అస్తం, అలాగే చిన్న గిన్నె, లాస్ట్కి పావుసేరు డబ్బా. ఇవన్నీ మా వాడి కౌంటు. ఇన్ని ఎత్తేసాడండి. మీ పిల్లలు కూడా అలానే చేస్తున్నారా? కమెంట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో చిన్నోడు పెద్దోడు.